నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. దేవి శరన్నవరాత్రులు 2025వ సంవత్సరంలో మనకి ఈసారి 11 రోజులు జరుపుకుంటున్నామండి. నవరాత్రులు మనం ఎప్పుడు దశమితో కలిపి 10 రోజులు జరుపుకుంటాము. ఈసారి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే మార్పులు తిథుల కారణంగా ఈసారి 11 రోజులు అనేవి జరుపుకుంటున్నట్లు మనకి విజయవాడ కనకదుర్గమ్మ పండితులు తెలియజేసిన సమాచారమే మేరకు మనం ఇప్పుడు ఈ డేట్స్ అనేవి మరియు ఏ రోజు ఏ తిథి అమ్మవారు ఏ అవతారాలు ఉన్నారు మరి ఎటువంటి అలంకరణలు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దామండి. 5వ రోజు సెప్టెంబర్ 26 శుక్రవారం. ఈ రోజు తిథి ఆశ్వయుజ శుద్ధ చవితి అండి. సూర్యోదయంతో కూడా ఉండడం వల్ల చవితి అంటాం. తదుపరి పంచమి కూడా. నక్షత్రం విశాఖ. శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం. శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు. మరి ఈరోజు తిథి ఏంటి, ఏ సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ చవితి. చవితి తిథి సెప్టెంబర్ 25 గురువారం పూర్తిగా ఉందండి. మరలా శుక్రవారం సెప్టెంబర్ 26 శుక్రవారం ఉదయం 6:09 వరకు ఉంటుంది. అంటే సూర్యోదయంతో కలడం వల్ల ఈరోజు చవితి తిథి అంటాము, కానీ పూర్తిగా పంచమి తిథి మాత్రమే ఉందండి. సూర్యోదయంతో ఉండడం వల్ల ఈరోజు చవితి తిథిగా పరిగణిస్తాము. తదుపరి ఆశ్వయుజ శుద్ధ పంచమి తిథి. ఈరోజు నక్షత్రం విశాఖ. విశాఖ నక్షత్రం సెప్టెంబర్ 26 శుక్రవారం రాత్రి 8:13 వరకు ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి. తులారాశి శుక్రవారం మధ్యాహ్నం 3:24 వరకు ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం విస్కుంభ రాత్రి 10:50 వరకు. తదుపరి ప్రీతి. కరణం విష్టి ఉదయం 9:34 వరకు. తదుపరి భవ రాత్రి 10:49 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 12:38 అండి. మరుసటి రోజు శనివారం తెల్లవారితే 2:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 అండి. ఉదయం 9:06 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 అండి. మధ్యాహ్నం 1:12 వరకు. రాహుకాలం ఉదయం 10:30 అండి. మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటలండి. సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:41 నుండి ఉదయం 9:11 వరకు గుళిక కాలం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:33 అండి. తెల్లవారితే 5:21 వరకు. అమృత గడియలు ఉదయం 10:26 అండి. మధ్యాహ్నం 12:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 అండి. మధ్యాహ్నం 12:31 వరకు. ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి అవతరణ అలంకరణలో దర్శనమిస్తారండి. రంగు గులాబీ మరియు ఆకుపచ్చ. నైవేద్యం పూర్ణంబూరులు, చక్కెర పొంగలి, క్షీరాన్నం అండి. ఈరోజు అమ్మవారిని పూజించవలసిన పూజా సమయాలు తెల్లవారితే 5:12 అండి. ఉదయం 8:20 సమయం మంచిదండి. ఈ సమయం కుదరకపోతే ఉదయం 9:15 అండి. ఉదయం 10:25 సమయం మంచిది. ఇది కాకుండా సాయంత్రం 6:12 అండి. రాత్రి 8:20 సమయం మంచిదండి. ఈ సమయంలో పూజ ప్రారంభించుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు మరియు సువాసనలకు తాంబూలం ఇచ్చుకోవాలన్నా ఈ సమయం మంచిదండి. మరి అమ్మవారిని స్తుతించవలసిన స్తోత్రాలు లక్ష్మీదేవి అష్టోత్తరము మరియు లక్ష్మీ స్తోత్రాలతో అమ్మవారిని మనకి అందులో అమ్మవారికి ప్రీతి అండి. జాజులు, సన్నజాజులు, వీరజాజులు, సువాసననిచ్చే పువ్వులన్నీ అమ్మవారికి ఇష్టము. వీటితో అమ్మవారిని పూజించాలి. మరి అమ్మవారి మూలమంత్రము శ్రీం హ్రీం మహాలక్ష్మి అయి నమః అనే మూలమంత్రంతో కుంకుమ పూజ 101 సార్లైనా లేదా అంటే 21 లేదా 11 సార్లు అమ్మవారి కుంకుమ పూజ చేసుకొని ఆ కుంకుమను మనం ధరించాలి. మరియు ముత్తైదువులు కూడా అదే కుంకుమను పెట్టవలసి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ధన ప్రాప్తి మరియు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందండి. ఈరోజు చేయవలసిన దానాలు ప్రత్యేకించి పులిహారి మరియు చక్కెర పొంగలి అనేవి మనం దానం చేయవలసి ఉంటుంది. అంటే ఎవరికైనా అన్నదానం కింద అవి పెడితే చాలా మంచిది. ఇవే కాకుండా కొమ్ము శనగలండి. కొమ్ము శనగలను కూడా మనము బ్రాహ్మణునికైనా లేదా అంటే
ఎవరికైనా దానం చేయటం వల్ల మనకున్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగి ధనప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి అనేవి తప్పకుండా కలుగుతాయండి. చూసారు కదండి వీడియో. మీకు ప్రతిరోజు ముందు రోజే వీడియో తాలూకు అంటే మనము అమ్మవారి అలంకరణలు, పూజ టైమింగ్స్ అనేవి ఇస్తాము. తప్పకుండా ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరలా రేపు మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు. ఓం దుర్గే నమః.